పండగలప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇలాంటి రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పావు కప్పు పెసరపప్పు, 1 కప్ బియ్యాన్ని వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. నానబెట్టిన వీటిని పక్కన పెట్టేసేసుకొని కుక్కర్ని తీసుకోండి. ఈ బియ్యం అంతా కూడా దాంట్లోకి వేసుకొని మళ్ళీ 2 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకున్నాక కప్పుకి కప్పున్నర దాకా వాటర్ని వేసుకొని దీన్ని మనం 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇలా ఉడికిన అన్నాన్ని మనం పప్పు గుత్తితో కానీ గెరిటితో కానీ ఇలా మెత్తగా మెదుపుకోండి. దీంట్లోనే పచ్చి పాలని ఒక 1/2 లీటర్ దాకా దీంట్లోకి వేసుకొని దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. అలాగే 1 కప్ దాకా బెల్లాన్ని వేసుకోండి. బెల్లం అనేది మనం టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని బెల్లం అంతా కూడా పూర్తి కరిగి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించేసేసుకోండి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నేతిలో జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వీటిని మనం ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుందండి. నైవేద్యాలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా సింపుల్గా చూసి ట్రై చేసేయండి.